ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయిండ్రు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి. మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళ ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయిండ్రు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మామూలు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాం అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్ లో గురయ్యా. అండ్ నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో. నేను మరొక్కసారి చెబుతున్నాను, నాకు అల్లు అర్జున్పై ఎలాంటి కోపము లేదు, ద్వేషము లేదు. ఇప్పటికి కూడా ఈ విషయం అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడటం జరిగింది. అది కూడా అసదుద్దీన్ ఓవైసీ దీని గురించి మాట్లాడమంటే ఆయన మాట్లాడారు. ఈ కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి ఎక్కువగా మాట్లాడితే అది దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారికి చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడను. కానీ కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఈ వాస్తవాలన్నీ తెలియకపోతే ప్రజలు ఇప్పటికీ హీరోల్ని పూజించి ఆరాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. వాస్తవంగా సినిమా హీరోలు తన సినిమాకి తప్ప ప్రజల ప్రాణాలకి ఏ విధంగా విలువిస్తున్నారో మీరు చూడండి. డిసెంబర్ 2వ తారీఖు సంధ్యా థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక లిఖితపూర్వకంగా ఒక అభ్యర్థన చేశారు. ఏంటంటే డిసెంబర్ 4వ తారీఖు రాత్రిన పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి హీరోయిన్స్, నిర్మాతలు, మిగతా టీము థియేటర్కి వస్తారు కాబట్టి మాకు భారీ బందోబస్తు కావాలి అని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అభ్యర్థన చేశారు. ఆ మరుసటి రోజు అంటే డిసెంబర్ 3వ తారీఖున చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులు లిఖితపూర్వకంగా ఒక లెటర్ ఇచ్చారు. సంధ్యా థియేటర్లో ఒకటే ఎంట్రీ ఉంది కాబట్టి, చుట్టుపక్కల రెస్టారెంట్లు, మిగతా థియేటర్స్ ఉన్నాయి కాబట్టి, ఇక్కడికి ఎప్పుడూ కూడా జనాలు రద్దీగా ఉంటారు కాబట్టి, ఒక అల్లు అర్జున్ లాంటి నేషనల్ హీరో గనక ఇక్కడికి వస్తే విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చి ప్రజల ప్రాణాలకు కానీ లేదా తొక్కిసలాట జరిగి మరికొన్ని ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి, లేదా గాయాలయ్యే పరిస్థితులు వస్తాయి కాబట్టి మేము దీనికి నిరాకరించుతున్నాం. భారీ బందోబస్తు ఏర్పాటు చేయలేకపోవడమే కాకుండా రావద్దని కూడా కోరుతున్నామని లిఖితపూర్వకంగా సంధ్యా థియేటర్కి అయితే ఒక లెటర్ పంపించారు కానిస్టేబుల్ ద్వారా. కానీ పుష్ప 2 టీంకి ఈ విషయం చెబితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే రావాల్సిందే, పోలీసులు వద్దన్నా సరే పెద్దగా ఏం కాదు, రాత్రి కాబట్టి ఏమీ అవ్వదులే అని పుష్ప 2 టీం వాళ్ళు అనుకున్నారంట. మొత్తానికి అల్లు అర్జున్కి ఈ విషయం తెలిసినా కూడా అల్లు అర్జున్ కూడా నేను గత 20 సంవత్సరాలుగా ఆ సంధ్యా థియేటర్లో సినిమా చూస్తున్నాను, ఈసారి కూడా చూడాల్సిందే, పోలీసులు వద్దన్నంత మాత్రాన నేను వినను, అక్కడ సినిమా చూడకపోతే నా మనసు తృప్తిగా ఉండదని మొండిగా డిసెంబర్ 4వ తారీఖు రాత్రి 9:40 సంధ్యా థియేటర్కి రావడం జరిగింది. రాత్రి 9:40 సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ వస్తే అంతకంటే ముందే అభిమానులు ప్రీమియర్ షో చూడడానికి అక్కడ కొన్ని వందల మంది, వేల మంది వచ్చి చేరారు. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడికి ఆ థియేటర్లో ఇంకా చెప్పాలంటే ఆ థియేటర్లో 1300 మంది కెపాసిటీ ఉంది. అంటే 1300 మంది ఆ సినిమాల్లో చూడొచ్చు. అంటే 1300 మంది ఆ థియేటర్లో చూడొచ్చు. అంటే సినిమా చూసే వాళ్ళే 1300 మంది అంటే ఆ క్రౌడ్ని చూడడానికి మరికొంతమంది వస్తారు. పైగా పక్క థియేటర్లో కూడా ప్రీమియర్ షో ఉంది, పైగా వేరే సినిమా అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే ఎవరైనా సరే వస్తారు.
కానీ ఇక్కడ బాధ్యత గల హీరో చేయాల్సినటువంటి పని ఏంటంటే, పోలీసులు వద్దన్నా కూడా సెంటిమెంట్ ప్రకారం ఒక హీరో వచ్చినప్పుడు ఎవరికీ తెలియకుండా షో స్టార్ట్ అయిన 5 నిమిషాల్లో థియేటర్లో ఎంటర్ అయ్యి తనకు కేటాయించిన సీట్లో కావచ్చు, అక్కడ కూడా జనాలు గుర్తుపట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయన ప్రొజెక్టర్ రూమ్లో మాత్రమే కూర్చొని చూడాలి. లేదు అనుకుంటే ఆయన కోసం ఒక లాస్ట్లో ఉన్నటువంటి ఒక వరుస వదిలేసి, లేకపోతే 2-3 సీట్లు వదిలేసి ఎవరికి తెలియకుండా ఆ చీకట్లో వెళ్ళి ఆయన చూడాలి. ఆ విధంగా జనాలు సినిమాల్లో లీనమైపోతారు కాబట్టి, అల్లు అర్జున్ వచ్చాడన్న విషయం ఎవరికి తెలియదు కాబట్టి, ఎటువంటి తోపులాట జరగదు కాబట్టి అక్కడ ఎటువంటి ప్రాణ నష్టము జరగదు. ఇటు అల్లు అర్జున్ సినిమా చూసినట్లు ఉంటుంది, ప్రజలకు కూడా ఎటువంటి ప్రాణ నష్టము జరగదు. కానీ ఇక్కడ బాధ్యత గల మన హీరో గారు ఏం చేశారు అంటే, తన కారులో రావడమే కాకుండా రూప్ టాప్ ఓపెన్ చేసి పైకి లేచి చేయి ఊపుతూ వచ్చాడు. 9:40 వచ్చినటువంటి అల్లు అర్జున్, జనాలు ఒక్కసారిగా అల్లు అర్జున్ చూసి ఇటు మొత్తం 3 థియేటర్లో ఉన్నటువంటి జనాలు వచ్చేయడమే కాకుండా, ఈ సినిమా చూడడానికి వచ్చినటువంటి జనాలు వచ్చేయడమే కాకుండా, మళ్ళీ అల్లు అర్జున్ వచ్చాడని చుట్టుపక్కల తేయడంతో అందరూ కూడా వచ్చేసారు. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. జనాలు వచ్చారు, క్రౌడ్ వచ్చారు, కంట్రోల్ చేయలేకపోయారు, అక్కడ ఎవరు లేరు. కానీ కొంతవరకు బాగానే ఉంది. కానీ ఎక్కడ జరిగింది? ఆల్రెడీ సినిమా థియేటర్లో కూర్చున్నటువంటి 800 మంది, దాదాపు 700-800 మంది లోపల ఆల్రెడీ కూర్చున్నారు. వాళ్ళకు కూడా అల్లు అర్జున్ వచ్చాడని తెలియడంతో బయటకు వచ్చేసారు. ఇక్కడ అసలు పెద్ద జరిగింది ఇది. బయటికి వచ్చేసి తోపులాట జరిగింది. అయితే ఇక్కడ రూప్ టాప్ మీద ఊపుకుంటూ వచ్చిన అల్లు అర్జున్కి సంధ్య థియేటర్ యాజమాన్యం స్వాగతం పలుకుతూ గేట్లు తెరిచారు. ఈ గేట్లు తెరవడంతో మొత్తం అందరూ వచ్చేసి థియేటర్లో తూరిపోయారు. అప్పుడు థియేటర్ నుండి బయటకు వచ్చిన వాళ్ళు, ఇటు వీళ్ళు అందరూ కలిసి తొక్కిసలాట జరిగిపోయింది. ఆ తొక్కిసలాటలోనే ఈ రేవతి గారు పడిపోయారు, వాళ్ళ అబ్బాయి కూడా పడిపోయాడు. పడిపోతే ఆవిడని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆవిడ చనిపోయింది. దాంతో వెంటనే ఏసీపీ రంగంలోకి దిగాడు. అప్పటికే పోలీసులు అల్లు అర్జున్ వెళ్ళిపోమని చెప్తే, లేదు లేదు నేను సినిమా చూసే వెళ్తాను అన్నాడంట. సినిమా చూసే వెళ్తాను, నాకు ఇది సెంటిమెంట్ అన్నాడంట. అంటే ఒక ఆవిడ చనిపోయినా కూడా ఎంత మదం ఎక్కిందో చూడండి మీరు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత అబ్బాయికి కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయింది. చిన్నపిల్లడు కదా, ఈ పక్క టెంకులు కుమ్మేశారు, బ్రెయిన్ డ్యామేజ్, మొత్తం ముఖమంతా ఇది అయిపోయింది. బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. అయినా కూడా అబ్బాయి కూడా తీవ్రంగా ఉంది, పరిస్థితి ఏం బాగాలేదంటే అయినా సరే సినిమా చూసి వెళ్తానన్నాడంట అల్లు అర్జున్. సరే సినిమా చూసి వెళ్తానంటే అప్పుడు ఏసీపీ వచ్చి మొత్తం థియేటర్ యాజమాన్యాన్ని కొంచెం గట్టిగా గద్దించి అప్పుడు అల్లు అర్జున్ని పంపిస్తే, ఓకే మీ వల్ల ఒకరు చనిపోయారండి, ఒక అబ్బాయికి ఇప్పుడు తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు మీరు కనుక వెళ్ళకపోతే పరిస్థితులు బాగుండవు, అవి కంట్రోల్ చేయలేము, మేము ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి బందోబస్తు కూడా లేదంటే, ఈ అల్లు అర్జున్ అనే హీరో, బాధ్యత గల హీరో బయటకు వస్తూ మళ్ళీ చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు రూఫ్ టాప్ మీద. ఎంత దారుణం మీరు చూడండి. ఇలాంటి హీరోలనే మనం పూజిస్తున్నాం, ఇలాంటి హీరోలనే మనం గౌరవిస్తున్నాం, ఇలాంటి హీరోలకు అభిమానిస్తాం, ఇలాంటి హీరోలనే మనం అభిమానిస్తున్నాం, ఇలాంటి హీరోల సినిమాలో మనం చూస్తున్నాం. పుష్ప సినిమా బాగుంది, నేను కాదన్నా, అందులో యాక్టింగ్ ఎరగదీశాడు. కానీ వాళ్ళ యొక్క మనస్తత్వం గురించి మీకు చెప్తున్నాను. నాట్ ఓన్లీ అల్లు అర్జున్, ఎనీబడి ఏ హీరోకైనా మీరంతే, మిమ్మల్ని ఎవడరమ్మండి ఆ టైంలో అనే మనస్తత్వంతో ఉంటారు. వాళ్ళే మళ్ళీ ఒక సినిమాకి 100 రూపాయలు ఉన్న టికెట్ని 1000 రూపాయలు చేస్తారు. వాళ్ళే మళ్ళీ ఇంతకుముందు కామెంట్లు చెప్తారు. ఒక బిస్కెట్ ప్యాకెట్ ధర 10 రూపాయలు ఉంటే దానికి 10 రూపాయలు పెట్టే మనం కొనాలి, మన దగ్గర 100 కోట్లు ఉన్నా సరే, దాని విలువ అంతే అన్నాడు ఇదే అల్లు అర్జున్. మరి తన టికెట్ ధర, తన సినిమాకి టికెట్ ధర 100 రూపాయలు ఉంటే మరి 100 రూపాయలే పెట్టి కొనాలి కదా మనం ఎందుకు 1200 రూపాయలు పెట్టి ఆ రోజు బెనిఫిట్ షోకి వెళ్ళాం అంటే మన కొవ్వు. ఇంకా ముఖ్యంగా ఎలాంటి ఈ తల్లిదండ్రులు ఏ విధంగా బాధ్యత లేకుండా ఉన్నారు అని చెప్పడానికి, 2 చిన్న పిల్లల్ని రాత్రి 12 గంటల షోకి తీసుకెళ్ళడం ఏంటి, అది కూడా బెనిఫిట్ షో. బెనిఫిట్ షో అంటే ఎంతమంది జనాలు వస్తారు? ఆ క్రౌడ్లో చూడకపోతే ఏంటి నష్టం? ఆ చలిలో ఆ రాత్రి అర్ధరాత్రి అప్పుడు రాకపోతే ఏంటి నష్టం? మీరు అల్లు అర్జున్ అభిమాని అయినంత మాత్రం ఏంటి? అల్లు అర్జున్ అభిమాని అయ్యారు కాబట్టి ఈరోజు ఒక కొడుకును కోల్పోయావు, ఒక భార్యను కోల్పోయావు.
నువ్వు నీ కూతురు అనాథలుగా ఉన్నారు. ఒక పెద్ద మనిషిగా, ఇంటి యజమానిగా నువ్వు నీ పిల్లల్ని, నీ భార్యని కంట్రోల్ చేయాల్సింది పోయి నువ్వే ఈరోజు తీసుకొచ్చి నీ కుటుంబాన్ని ఆగమాగం చేసుకున్నావు. ఇదే రేవంత్ రెడ్డి గారు విషయం చెప్పడం జరిగింది అసెంబ్లీలో. ఇది జరిగింది కాబట్టి దర్యాప్తు జరుగుతోంది. ఎవరైనా సరే దోషులు తప్పించుకోవడానికి లేదు. అది హీరో కావచ్చు, సీఎం కావచ్చు, ఇంకెవరైనా సరే అనేది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఈ విషయం అసెంబ్లీ వరకు వచ్చిందంటే ఎలాంటి పరిస్థితి క్రియేట్ అయ్యిందో చూడండి. ఒక బాధ్యత గల హీరో ఈ విధంగా చేస్తాడా? నా మంట ఏంటంటే అల్లు అర్జున్ గారు ఒక మంచి హీరో. ఆయన ఒక ఆవిడ చనిపోయిందన్న కూడా ఆయన కనీసం పట్టించుకోకుండా నేను సినిమా చూసే వెళ్తాను, బందోబస్తు లేదన్న కూడా నేను చూసే వెళ్తానన్న ఈ గొప్పలోడు తన ఇంట్లో జరిగితే ఇలాగే చేస్తాడు. ఈరోజు ఆ కుటుంబానికి నువ్వు 25 లక్షలు ఇచ్చావు. 25 కోట్లు ఇస్తే మాత్రం ఏంటి ఉపయోగం? ఒక్కరోజు నువ్వు జైలుకి వెళ్ళి ఒకరోజు నువ్వు అసౌకర్యం కలుగుతుందంటేనే సినిమా పరిశ్రమ మొత్తం పురుగులు పాకిసినట్టు అయిపోయింది. ఎంతోమంది హీరోలు నీ గడప తొక్కారు. నువ్వేదో పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం, చైనాకి మధ్యలో యుద్ధం నిలిపేసినట్లుగా, యుద్ధాన్ని ఆపేసిన వీరుడిలాగా బిల్డప్ కొడుతున్నావు. నేననేది నువ్వు మంచి హీరోవి, నువ్వు మంచి నటుడివి, నేను కాదన్ను. మీరు అభిమానులు చెప్తున్నాను, అభిమానులకి ఒకసారి మీరు ఆలోచించండి. తను చనిపోయిందన్న తర్వాత కూడా నేను ఆ సినిమా చూసే వెళ్తానంట. పర్మిషన్ లేకపోయినా నువ్వు రావడం, బందోబస్తు లేకపోయినా అక్కడ చేతులు ఊపుకుంటూ రావడం ఎంతవరకు కరెక్ట్ అని మీ హీరోని మీరు అడగండి. నేను మాట్లాడుతున్నాను.